friends, welcome to our channel RG Comedy Vlogs 1905. ఇక్కడ ఉన్నది రిదాన్ రోచన్ పెద్ద అబ్బాయి. చూడండి ఏం తింటున్నాడో. రొట్టె, పాలు మరియు బెల్లం. ఇది చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పి ఇది పెడుతున్నాము నైట్ టైమ్స్. అలాగే మా చిన్న అబ్బాయి కూడా వస్తున్నాడు చూడండి. వీడు ఆల్రెడీ తిన్నాడు కాబట్టి ఆడుకుంటున్నాడు. ఆల్మోస్ట్ మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు చూసినా కూడా వంట రూమ్లో ఉన్న వాటితోనే ఆడుకుంటూ ఉంటారనమాట. వాడు ఎలా ఆడుకుంటున్నాడు అనేది చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలు వేటితో ఎక్కువగా ఆడుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వాడు ఏం చేస్తున్నాడంటే అన్ని గ్లాసులు అన్నీ తీసుకొని వచ్చి ఆడుకుంటున్నాడు. ఆల్మోస్ట్ చిన్న చిన్నవి అయితే తీసుకోడు, వాడి సైజుకు తగ్గట్టు చిన్నవి తీసుకోడు అనమాట. పెద్ద పెద్దవే తీసుకొని వచ్చి ఆడుకుంటుంటాడు. వాడేదో చెంబు తీసుకున్నాడు చూడండి. దాన్ని అవి సౌండ్ ఇట్లా కొడుతుంటే సౌండ్ వస్తుంది కదా, అట్లా ఆడుకొని అదొక రిక్రియేషన్ అనమాట. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడు. అంటే చిన్నతనంలో మనం ఏం చేసినా కూడా చూడ్డానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇది వీడియో రికార్డ్ చేశాను అనమాట. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒకవేళ చూసారనుకోండి, అరే మేము ఇలా చూసేవాళ్ళమా అని అనుకుంటారు. మా వాడు టీవీ ప్రోగ్రామ్ కోసం మళ్ళీ తినేసి ఇట్లా బయటకు వచ్చాడు. చూస్తే వాడి ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్ అనమాట ఇది. పెప్పా పిగ్ అని వస్తుంది. మీకు ఆల్మోస్ట్ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కి తెలిసే ఉంటుంది. నేనేం చేశానంటే తినేది అయిపోయింది కదా అని ఆఫ్ చేద్దామని చూసాను. అప్పుడు వాడి రియాక్షన్ చూడాలి. ఇంకా అసలు ఆఫ్ చేశారు ఆ ప్రోగ్రామ్ అని చెప్పి అస్సలు రచ్చ చేస్తున్నాడు చూడండి. అమ్మో ఎంత ఫీల్ అవుతున్నాడో చూడండి ఫ్రెండ్స్. కింద పడి మరీ ఏడుస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇలా ఏదైనా ప్రోగ్రాం కోసం ఏడుస్తూ ఉంటారా? నాకైతే అసలు అప్పుడు కోపం వచ్చింది, కానీ తర్వాత ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న వాటికి వాళ్ళకి పెద్ద కష్టాలు ఏమి ఉండవు కదా, ఇలాంటి వాటికే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారనమాట. చిన్న చిన్న థింగ్సే ఉంటాయి. వాడు ఇంకా రౌండ్ తిరుగుతూ పడి ఏడుస్తున్నాడు. అదేం పట్టనట్టు మా చిన్నోడేమో ఇక్కడ ఆడుకోవడం కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. సరే కానీ ఇంకా ఏం చేద్దాంలే అనుకొని తర్వాత మళ్ళీ టీవీ పెట్టాను అనుకోండి. ఎందుకు ఏడిపించడం అని చెప్పి. అంటే కొద్దిసేపే పెడతాము, ఎక్కువసేపు ఏం పెట్టాము. ఎందుకంటే స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉండకూడదు కదా పిల్లలకి. స్క్రీన్ టైం మినిమైజ్ చేయండి అంటుంటారు కదా. మొబైల్ ఫోన్ కన్నా టీవీ స్క్రీన్ అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి కళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పి స్క్రీన్ టైం తగ్గించవచ్చు కదా అని అలా చేస్తాము. వీడు వచ్చేసి ఇంకా ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళకి టైం అంటూ ఏం లేదనమాట. నిద్ర ఎప్పుడే రాదు, ఎందుకంటే ఇప్పుడే నిద్రపోయి లేచారు కాబట్టి ఈవినింగ్. వీడికో ఇంకో నెట్ దొరికిందనమాట. దాంతో చూడండి వాడు ఇంకా ఆడడం మొదలుపెట్టినాడు. అసలు కుక్క పిల్లల్లాగా దాంతో అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దొల్లుతో ఆడిస్తున్నాడు. దాన్ని తిప్పి వేస్తున్నాడు అనమాట. వాడికి చిన్న చిన్న కారు బొమ్మలు ఇట్లా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇస్తే అస్సలు వాటిని ముట్టుకోడు అనమాట, టచ్ చేయడు. ఇట్లా వంట రూమ్లో ఉండేటివే తీసుకొని ఆడుకుంటుంటాడు. ఇక్కడ చూడండి ఎట్లా తిప్పేస్తున్నాడు దాన్ని. చాలా ఫన్నీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోకు మీరు ఏదైనా రిలేటెడ్గా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే కామెడీ వ్లాగ్స్ అని ఎందుకు పెట్టానంటే ఇలా ఫన్నీగా ఉంటుంది కదా ప్రతి అందుకే ఎంటర్టైన్మెంట్ పంచుదామని చెప్పి ఈ ఐడియా వచ్చింది నాకు. అందుకని చెప్పి దీన్ని స్టార్ట్ చేశాను. అలాగే వీడు కూడా మధ్యలో ఆ టీవీ ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నాడనమాట. ఇట్లా ఒక పక్క ఆడుకుంటూ ఒక పక్క ఇట్లా చేస్తూ ఉన్నాడు. వాడు సరే అప్పుడు చెంబు తీసుకున్నానని చెప్పాను కదా, వాడు అది లాక్కోవడానికి పోతే చూడండి ఇంకా వీడు కూడా తక్కువ ఏం లేడు, అన్నకు తగ్గ తమ్ముడు అనమాట. దానికోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాకు కావాలి చెంబు అని చెప్పి. మేము దీన్ని చెంబు అంటాము. మీరేమంటారు మీ ప్రాంతంలో? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఫన్ వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు మాట్లాడే వాయిస్ కూడా నేను రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్న మాటలు ముద్దుగా ఫస్ట్ టైం మాట్లాడింది ఎవరికైనా ముద్దుగా ఉంటుంది కదా.